హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పచ్చి అరటికాయతో ఫ్రై చేసేసుకుందాం. చాలా బాగుంటుంది, క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇది పప్పుచారు రసం కాంబినేషన్కి చాలా బాగుంటుంది. చలో ఇక ప్రాసెస్లోకి వెళ్తే, పచ్చి అరటికాయలని మీడియం సైజులో ఉన్న వాటిని 2 తీసేసుకున్నాను. ఈ అరటికాయలని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న అరటికాయలని పైన ఉండే స్కిన్ తీసేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఇది చేపల ఫ్రై షేప్లో ఉంటుందన్నమాట. ఈ ఫ్రై కూడా చూసారా, ఇలా పెద్దగా క్రాస్గా కట్ చేసుకుంటే పెద్ద పెద్ద పీసులుగా వస్తాయన్నమాట. చూడండి, సైడ్ కట్ చేస్తేనే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం. మనం ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నిటినీ అందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో అరటికాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసేసుకోవాలి. ఇలా నీళ్లు వేసేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు. అయితే కాస్త చూసి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక ఫోర్క్ కానీ చాకు కానీ తీసుకొని ఇది ఉడికిందో లేదో చూసుకోవాలి. ఎక్కువసేపు ఉడకకూడదు. ఎక్కువసేపు ఉడికితే ఇది ఫ్రై చేసేటప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ అయిపోతుంది. ఇలా ఫోర్క్తో చాకుతో గుచ్చి చూస్తే అది లోపలికి వెళ్ళినట్లయితే ఇది ఉడికిపోయినట్టు. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మరొక పాత్రలోకి తీసేసుకోవాలి. చూసారా, చల్లారిపోయాయి. ఇప్పుడు వడగట్టుకోవచ్చు, లేకపోతే ఇలా చిల్లులు గరిటె తీసుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా మొత్తం తీసుకొని పక్కన వేసేసుకుంటున్నాను మరొక ప్లేట్లో. చూసారా, అరటికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నట్లయితే ఈ అరటికాయ ముక్కలు మనం చేతితో పట్టుకున్న వెంటనే ముద్దగా అవుతాయి. అలా కాకుండా 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొంచెం నీళ్లు తీసుకున్నాను. నీళ్లు తీసుకుని అందులో కాస్త కారం, కొంచెం ఫ్లేవర్ కోసం గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను కాబట్టి దీంట్లో వేసుకోవట్లేదు. ఒకవేళ సాల్ట్ వేసుకోకపోతే ఈ నీళ్ళలో కారంతో పాటుగా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పేస్ట్ లాగా చేసుకొని ఒక్కొక్క పీస్కి ఇలా అప్లై చేయాలన్నమాట. దీనికి మొత్తం అప్లై చేసి, చేపలకైతే ఎలా మనము ఇట్లా అప్లై చేస్తామో అలా వేసుకోవాలి. ముఖ్యంగా గరం మసాలా పౌడర్ ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే కొంచెం వెగటుగా ఉంటుంది. ఈ ఫ్రై వేడిగా చేసుకొని తింటేనే బాగుంటుంది. కొంచెం చల్లారితే మెత్తబడిపోతాయి. వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తింటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలా మొత్తం అరటికాయ ముక్కలకి కారం అప్లై చేసాం కదా, ఇవి కాసేపు అంటే ఒక 5 నిమిషాలు ఇలానే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నట్లయితే ఇది మొత్తం ఈ ముక్కల్లోకి దిగుతుందన్నమాట. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని అది కాస్త వేడెక్కిన తర్వాత వేపుడికి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా, ఈ అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసి కాస్త నెమ్మదిగా నూనె పైన పడకుండా చూసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే మాడిపోతాయి. ఇవి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి కాస్త కారం, గరం మసాలా పౌడర్ వేసాం కదా, వాటి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ కాకుండా ఒక మంచి క్రిస్పీగా ఉండే కలర్ వస్తుంది. చూసిన వెంటనే తెలిసిపోతుంది. ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ ముక్కల్ని మధ్యలో తిప్పుతూ ఉండాలన్నమాట. మధ్యలో రివర్స్ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా తీయాలి. వీటిని ఉడికాయి కాబట్టి ఇరిగిపోతాయి. ఇట్లా విరగకుండా జాగ్రత్తగా తిప్పి
ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ అరటికాయ ముక్కలన్నీ కలరు చేంజ్ అయిపోయాయి. ఇట్లా కలర్ చేంజ్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు అంతేనండి, అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త పప్పుచారు, రసం, ఈ కాంబినేషన్లో ఈ అరటికాయ వేపుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అరటికాయతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి, చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు అరటికాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.